ఎవరు? నువ్వు నేనే. ఆయన నామాన్ని ఎరిగిన మనమే. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ వ్యాధులు? ఒక్క క్రైస్తవుడైనా వచ్చి, అయ్యా దేవుని కృప వల్ల నేను అత్యధికంగా దీవించబడ్డాను, సమాధానంగా ఉన్నాను, అన్ని పోరాటాలు జయిస్తున్నాను, అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను, గాఢాంధకార లోయలో వెళ్ళినా నాకు ఏ అపాయం కలగటం లేదు అని చెప్పగలరు? ఎప్పుడు చెప్తారు చెప్పండి? అప్పుడు వస్తాడంట ఆయన. చూద్దాంలేండి, అయితే మేము ముసలాళ్ళు అయ్యాక చెప్తాంలేండి అంటే అందాక ఏసయ్య ఆగుతాడు అనుకుంటున్నారా? వచ్చేస్తున్నాడు ఆయన. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆయన హెచ్చరిస్తున్నాడు. లోబడనోళ్ళని వారి వైపు దినమంతా చేతులు చాచి ఉన్నాడు. లోబడకుండా తిరిగి ఎదురాడు ప్రజల కొరకు ఆయన చేతులు చాచి టీవీల ద్వారా, మీటింగుల ద్వారా, సంఘాల ద్వారా, బోధకుల ద్వారా ఆయన పిలుస్తున్నాడు. నీ జీవితంలో మార్పు ఉందా? రక్షణ ఉందా? విమోచన ఉందా? జయ జీవితం ఉందా? అంచెదనాల్లో తిట్టుకోవటం, కొట్టుకోవటం అనేది మన దాకా వెళ్ళకూడదు. అంచెదనాల్లో మనుషులు వేషధారులుగా ఉంటారు, మోసగాండ్రుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఇవన్నీ చెప్పలేను కానీ అపవిత్రులుగా ఉంటారు, అడురాగరహితులుగా ఉంటారు, అతి ద్వేషులుగా ఉంటారు, ద్రోహులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, గర్వాంధులుగా ఉంటారు. ఈ డిగ్రీలు చూడండి, బీటీహెచ్, ఎంటీహెచ్ లాగా ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, క్రూరులు, అపవాదకులు, అజితేంద్రియులు, అపవాదాలు వేసేవాళ్ళు. ఎంతసేపు ఎదుటివారి తప్పులు పట్టుకోవాలి అనే మనసే కానీ నేనేమి చేసి తినని పశ్చాత్తాపడేవాడు క్రైస్తవుల్లో కూడా కనపడటం లేదండి. దేవుడు అప్పుడప్పుడు చెవిగా ఆలకిస్తాడంట. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? మీటింగ్కి వచ్చారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? చర్చిలోకి వచ్చారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ గ్యాదర్ అయ్యారు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ 4 సహోదరులు కలిసి ఒక చోట కూర్చున్నారు. ఈ 4 పాస్టర్లు కలిసి ఒక చోట కూర్చున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు నా సేవకులు అని చెవియొగ్గి ఆలకిస్తానంట. ఏం మాట్లాడుతున్నారంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదని చెప్పి తన చెడుతనముల గురించి పశ్చాత్తాపడు వాడొక్కడునో లేకపోయాను. పనికి మాలిన మాటలు ఆడుకుంటున్నారు, ఇంకొకటి గురించి మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసిదని చెప్పి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కనబడుతున్నాడు. ఇలాంటి మీటింగ్లో, మరి ముఖ్యంగా ప్రార్థనా సమయాలలో నేనేం చేశాను, నా బ్రతికి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా హృదయం ఎలాగుంది అని మీరు పరిశీలించుకోకుండా ఉంటే, అయ్యో, చెవియొగ్గి వినే మన ప్రభు, తొంగి చూసి మన ప్రార్థన ఆలకిస్తున్నటువంటి మన ప్రభు ఎంత వేదన పడతాడో తెలుసా? అంచెదనాల్లో దేవునితో మాట్లాడుకోవాలని ఆశ మనుషులకు లేదు. మనిషితో మాట్లాడుకొని పక్కవారి నేరాలను, బలహీనతలను మాట్లాడుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఇవన్నీ అంచెదనాల సూచనలండి. అపవాదాలు, ఇతరుల మీద నిందలు మోపటం, ఇతరుల మీద విమర్శలు చేయటం, ఇతరుల మీద ఒకవేళ నీకెవరికైనా విమర్శించాలని ఏదైనా అనుమానం వస్తే, ఏదైనా సందేహం వస్తే నేరుగా వచ్చి అడగండి. నేరుగా వచ్చి అడగకుండా, పూర్వకాలం ఆకాశరామన్ ఉత్తరం అనేవారు, అంటే సంతకం పెట్టకుండా ఉత్తరం పడేసేవారు. ఈ రోజున ఈ ట్విట్టర్లు, ఈ ఫేస్బుక్లు, ఈ యూట్యూబ్లు, వాట్సాప్, హౌస్ వైఫ్స్ కూడా వాట్సాప్, వాట్ కూర అన్నమాట, వంకాయ కూర, ఇదిగో కూర చూడు అని వాట్సాప్లో ఈ వండిన కూర పెడితే, ఆ వండిన చట్నీ పెడితే, అబ్బా ఎంత అడ్వాన్స్గా ఉన్నారండి విజయవాడలో. నాకు తెలియని వాట్సాప్ కూడా చెప్పారు. పనికి మాలిన న్యూస్ అంతా, అనవసరమైన మాటలన్నీ పెట్టుకుంటున్నారు, అపవాదాలు. కొంతమంది చూసిన దాన్ని రూమర్స్ అంటే ఏమంటారు? గుసగుసలు. ముసలమ్మ ముచ్చట్లో గట్టిగా హెచ్చరించాడు పౌలు తిమోతిని. ముసలమ్మ ముచ్చట్లకు తిరగొద్దు, అది గజ్జి పాకినట్టు పాకుద్ది. అందుకనే సాతాను గాడు వాట్సాప్లు, ట్విట్టర్లు, టట్టర్లు ఇవన్నీ ఓపెన్ చేశాడు. ఏంటండి ఆ వాట్సాప్లో డూ యూ నో జీసస్ అని పెట్టకూడదా? నువ్వు యేసు ప్రభు నీకు తెలుసా? రక్షించబడ్డావా? నీ హృదయం ఎలాగుందో ఇదిగో అర్థం చూడు అని రెఫరెన్స్లు పెట్టకూడదా? యేసయ్యని గురించి పెట్టకూడదా? పెట్టండి ఈసారి మీరు వాట్సాప్ వాడితే.
మీ వాట్సాప్లో దేవుని గురించిన విషయాలు తప్ప లోక విషయాలు ఉండకూడదు. వాట్సాప్ జీసస్ ఈజ్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ పెట్టండి అంటే అంత్య దినాల్లో ఈ రూమర్స్ విస్తరించిపోతాయి. మనుషులు ఎంతసేపు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వారి సమయం అంతా వృధాపరుచుకుంటున్నారు. గర్వాంతులు, అతి ద్వేషులు, కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మన గుండెల్లో నుంచి పోవాలండి. ఇలాంటి స్వభావాలు మచ్చుకైనా ప్రభు బిడ్డలమన్న మనలో కనబడకూడదు. మన హృదయాలలో మనం అనింద్యులుగా ఉండాలి. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. నువ్వు ఈ చెత్తంతా మనసులో పెట్టుకొని హల్లెలూయా 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 అన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రసంగాలు విన్నంత మాత్రాన, లేక చేసినంత మాత్రాన పరలోకానికి చేరలేవు. ఆవగించంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. కానీ ఆవగించంత పాపం ఉంటే పరలోకానికి పోలేం. నా దగ్గర అన్నీ లేవండి, ఇది ఒకటే నా బలహీనత అంటారు కొంతమంది. ఆ ఒకటే చాలు. నువ్వు కడగబడకపోతే విడిచిపెట్టబడతావు. ఒక తల్లి తన పిల్లలకి రోజు పడుకునే ముందు స్కూల్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని పడుకోవాలని కుటుంబ ప్రార్థనలో చెప్పి తల్లి దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయించుకొని పడుకోవాలని చట్టం పెట్టింది. అలాగే రోజు ఆ పిల్లలు మమ్మీ వాళ్ళ టీచర్ మీద కోపం వచ్చింది, ఇవాళ పక్కవాడిని గిల్లాను, ఇవాళ ఆ తప్పు చేశా ఈ తప్పు చేశాను, తప్పులు ఒప్పుకుంటుండేవాడు. ఒకరోజు ఓ చిన్న అబ్బాయి ఏం చేసావురా ఇవాళ తప్పులంటే, నేను ఇవాళ ఏం చేయలేదు మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేశాను మమ్మీ, ఏసైకే పాపం చేసుకున్నాను మమ్మీ. నిజం చెప్పరా? ఏం చేయలేదు మమ్మీ. ఓకే ప్రభా, ఈరోజు నా బిడ్డకి ఏ తప్పు చేయకుండా సాయం చేసావు, ఆమెనని ఏమైంది, వెళ్ళి పడుకోండి రా అంటే పడుకున్నాడు. పడుకుంటే మధ్యలో అర్ధరాత్రి లేచిపోయాడు. వీడు లేచి కూర్చొని మమ్మీ మమ్మీ నన్ను కూడా తీసుకెళ్ళండి అంటున్నాడంట. బెత్తర గావు కేకలు పెడుతున్నారు. అమ్మ నాయన అన్నయ్యలు అందరూ వచ్చేసారు. ఏమైందిరా నీకు, ఏమైందిరా అంటే, ఏమైందిరా నీకు అంటే, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఏంద్రా నిన్ను కూడా తీసుకెళ్ళేది, ఎక్కడ తీసుకెళ్ళాలిరా? అమ్మాయ ఇక్కడే ఉన్నాము అందరం. రాత్రి నేను పడుకుంటే మేఘాలలో శబ్దం వినపడింది, బూరధ్వనులు వినపడ్డాయి. పరిశుద్ధులతో యేసు ప్రభు మేఘారూఢుడై వస్తున్న దృశ్యం కనబడింది. అమ్మ చెప్పింది కదా, పాస్టర్ గారు చెప్పారు కదా, ఇదేనా ప్రభు రాకడా అని నేను చూస్తే ఆశ్చర్యపడుతుంటే, నేను చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయాడు, అమ్మ వెళ్ళిపోయింది, అన్నయ్యలు వెళ్ళిపోయారు. నేను చూస్తే అక్కడే ఉన్నాను. అమ్మా అమ్మా నాన్న అంటున్నాను. వాళ్ళు గాల్లో అలా ఎగిరిపోతున్నారు. నా కాలేమో బురదలో ఇరుక్కుపోయి ఉంది. నేను గింజుకుంటున్నా రాలేకపోతున్నాను. అంతలోకి నాకు మెలకు వచ్చింది మమ్మీ అన్నాడంట. ఏం చేసావుడన్నా అని అడిగితే, నేను ఇవాళ పక్క అబ్బాయి యొక్క పెన్సిల్ దొంగతనం చేశాను. టీచర్ ఇంకొక అబ్బాయిని పెట్టుకొని నువ్వే చేసావని ఆ అబ్బాయిని కొడుతుంటే, అవును టీచర్ ఆడే తీసాడు నేను చూశానని చెప్పాను నా బ్యాగ్లో పెన్సిల్ పెట్టుకొని. ఎంత భయంకరం. అమ్మ అక్కడ ఒప్పుకోలేదు, ఇక్కడ నువ్వు కుటుంబ ప్రార్థనలో చెప్పండి అంటే నువ్వు కొడతావని నీ దగ్గర ఒప్పుకోలేదు. నాకు అర్థమైంది ఇప్పుడు, నేను అబద్ధం చెబితే ప్రభు వచ్చినప్పుడు అందరితో పాటు నేను ఎత్తబడనని అని ఏడుస్తూ ఆ బిడ్డ తప్పొప్పుకొని ప్రార్థన చేశాడు. రెండో రోజు పోయి స్కూల్లో నిలబడి టీచర్ దగ్గర చెప్పి అందరి ముందు నిలబడి, నేను దొంగని, నేను పలానా రాము పెన్సిల్ దొంగతనం చేశాను, యేసయ్య నాతో మాట్లాడాడు రాత్రి, నన్ను క్షమించండి అని ఏడుస్తూ క్షమాపణ అడిగితే, మీ యేసయ్య అంత గొప్పడా, అబద్ధం ఆడకూడదా, దొంగతనం చేయకూడదా అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. మరి ముఖ్యంగా ఆ టీచర్కి కనువిప్పగలిగి యేసు ప్రభువుని నమ్ముకుందంట. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే పక్కోళ్ళు రక్షించబడతారండి. కానీ ఈ రోజున మనుషులు పాపాలు దాచిపెడుతున్నారు, దొంగతనాలు దాచిపెడుతున్నారు, మోసాలు దాచిపెడుతున్నారు, అబద్ధాలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రభు వచ్చేస్తున్నాడు, నువ్వు ఎత్తబడవు. లేదండి ప్రభు వచ్చేసేటప్పుడు ఒకరున్నాడు, భూరధ్వనులు వినపడతాయి కదా, భూరధ్వని వినపడగానే అనగానే యేసయ్య పాపి నన్ను క్షమించి మంచిగా అంటారండి, వెళ్ళిపోతారండి పైకి అన్నాడు. మరి శిలువ మీద దొంగ అలాగే అన్నాడు కదండి చివరి నిమిషంలో, యేసయ్య నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని వెళ్ళిపోయాడు కదండి. అలాగే నేను కూడా భూరధ్వని వినపడంగానే యేసయ్య నేను పాపిని నన్ను క్షమించి పరలోకం చేర్చుకో
అంటారు అనేసాడు అన్నమాట. కదా, మంచి పని కదా. ప్రకటన కదా మీరు చదివితేనండి, అందులో వరుసగా లేవు విషయాలన్నీ. ప్రభు ఎప్పుడు వస్తాడన్న విషయం స్పష్టంగా లేదు, అది గలిబిలిగా ఉంది. అసలు ప్రభు ఎప్పుడు వస్తాడన్న సంగతి ఎవరికీ తెలియదంట, యేసు ప్రభు కూడా తెలియదంట. ఈ మాట చెప్తే మళ్ళీ ఇంకో మాట అంటారు ఒకళ్ళు. అవును, యేసు ప్రభుకి ఏం తెలుస్తుంది, ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడు కాదు కదా అంటాడు. అది కాదు ఇక్కడ, అది కాదు అక్కడ. యేసయ్యకి మనం అంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే ప్రాణం ఇచ్చాడు మన కోసం. మనలో ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు ముందే తెలిస్తే ఆయన మాలాంటి బోధకుల చెవుల్లోనూ మీలాంటి విశ్వాసుల హృదయాల్లోనూ ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. ఇదిగో వచ్చేస్తున్నాడని యేసయ్య చెప్పినట్టునే అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అందరం రక్షించబడిపోయినట్టుగా పాపాలు ఒప్పేసుకొని పరలోకం వెళ్ళిపోతాం. కానీ దేవుని పద్ధతి అది కాదు. రక్షించబడటం కాదు, రక్షించబడ్డవాడు దేవుని కోసం బ్రతకాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. అందుకే ఆయన రాకడ స్పష్టముగా తెలియజేయబడలేదు, సూచనలు ఇచ్చాడు ఆయన. ఆ సూచనలన్నీ నెరవేరాయి. భూకంపాలు కలిగాయి, యుద్ధాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, కరువు కలుగుతుంది, దేశం మీదకి దేశం లేస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం తరిగిపోతుంది. ఇవన్నీ దేవుని నామాన్ని నమ్మిన వారికి హింసలు కలుగుతున్నాయి. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ప్రపంచ చరిత్రలో, ప్రపంచ న్యూస్లో మనం వింటే తెలుస్తుంది. ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరాయి. రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడట. దొంగ చెప్పినాడు కదా, దొంగ అర్ధరాత్రి నువ్వు అనుకున్న సమయంలో